బ్రేకింగ్లో చూస్తున్నాం. కర్ణాటక కాంగ్రెస్లో కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంత్రి పదవుల పంపకం, అలాగే డిప్యూటీ సీఎం ఎంపికపై ఢిల్లీలో వరుస సమావేశాలు జరుగుతున్నాయి. సిద్ధరామయ్య, డీకే గత 2 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్రనేతల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొని కర్ణాటక కేబినెట్ కూర్పుపై విస్తృతంగా చర్చించినట్లుగా సమాచారం. డిప్యూటీ సీఎం పదవులతో పాటు మంత్రుల జాబితాపైన మంత్రాలు సాగుతున్నాయి. మరోవైపు తమ వర్గానికి చెందిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని సిద్ధరామయ్య పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిన్న కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలాలతోనూ ప్రత్యేకంగా సమావేశమైన సిద్ధరామయ్య తాజా పరిణామాలపై చర్చించారు. దీంతో కర్ణాటక కేబినెట్ కూర్పుపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. కర్ణాటక కాంగ్రెస్లో కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంత్రి పదవుల పంపకం, అలాగే డిప్యూటీ సీఎం ఎంపికపై ఢిల్లీలో వరుస సమావేశాలు జరుగుతున్నాయి. సిద్ధరామయ్య, డీకే గత 2 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్రనేతల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొని కర్ణాటక కేబినెట్ కూర్పుపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పదవులతో పాటు మంత్రుల జాబితాపై కూడా మంత్రాలు సాగుతున్నాయి. మరోవైపు తమ వర్గానికి చెందిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని సిద్ధరామయ్య పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. నిన్న కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలాలతోనూ ప్రత్యేకంగా సమావేశమైన సిద్ధరామయ్య తాజా పరిణామాలపై చర్చించారు. దీంతో కర్ణాటక కేబినెట్ కూర్పుపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.